మొదటి మాట చదువుకుందాం. లూకాసు వార్త 23:34 అక్కడ చూస్తాం. సో మొదటి మాటగా, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము. ఇక్కడ దేవుడు క్షమాపణ అనే విషయాన్ని మనకి తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు సిలువ వేసినప్పుడు ఆయన సిలువలో బాధను అనుభవిస్తూ కూడా తనని శిక్షించిన వారిని ఆయన క్షమించమని ప్రభుకి ఇక్కడ మొట్టమొదటిగా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉంటాం. దేవుడే తనను గాయపరిచినప్పటికీ, మేకులు కొట్టినప్పటికీ, తన రక్తము ధారలై కారుతున్నప్పటికీ ఎవరైతే ఆయన్ని నిందించారో, శిక్షించారో వారందరినీ క్షమించు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో ఆ మాట, వీరేమి చేయుచున్నారో వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళు ఎరిగిలేరు, వారిని క్షమించండి అంటున్నాడు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పని వాళ్ళకి గ్రహింపు లేదు. ఒక రక్షకుడిని లేకపోతే ఒక దైవ కుమారుడిని ఈ భూమి మీదకి వచ్చినటువంటి తన్ను తాను మరణానికి అప్పగించుకుపోతున్నటువంటి దైవ కుమారుణ్ణి వారు శిక్షించి, హింసించి, సిలువ మ్రానుపై మేకులు కొట్టి వేలాడదీసి ఆయన్ని ఇంకా హింసిస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారిపై ఏమీ కోపపడలేదు. కానీ దయచేసి వారిని క్షమించని ప్రభు ఆ క్షమాపణ కోరుతూ ఉన్నాడు వాళ్ళ తరపున. చూడండి, నిజంగా ఎవరైనా మనల్ని నిందించినప్పుడు మానవులుగా మనం తట్టుకోగలిగిన వాళ్ళని నిందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోకంలో అయితే వాళ్ళకి ఎదురుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభు శత్రువును కూడా ప్రేమించేటువంటి, శత్రువును కూడా క్షమించేటువంటి దయాగుణం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ మొదటి మాటల్లో ప్రభు అంటున్నాడు, వారు ఏం చేస్తున్నారో తెలియదు, దయచేసి వారిని క్షమించు అంటున్నాడు. క్షమాపణ, తన సిలువ వేయబడిన వారిని క్షమించమని దేవుణ్ణి ఫస్ట్ టైం ఆయన అడుగుతూ ఉన్నాడు. వారిని క్షమించండి అని చెప్పేసి. వారు చేసినటువంటి అజ్ఞానం, ఆ తెలివి తక్కువటువంటి చర్య గురించి ప్రభు దేవునికి చెప్తా ఉన్నాడు. అక్కడ ఆయనకు వచ్చినటువంటి ఒక పర్పస్ ఉంది. అక్కడ సర్వమానవాళి పాపాల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాలి, ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన ఆ యొక్క క్రియ చేయాలి. అందుకనే ఏ మాట వాళ్ళకి ఎదురు చెప్పకుండా వాళ్ళ గురించి ప్రభువుకి ప్రార్థిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరుగురు కనుక వారిని క్షమించు అంటున్నాడు. అదే మనం ఈ ప్రజెంట్ టైంలో అయితే మనం ఏం చేస్తాం, అంత శిక్ష ఎందుకయ్యా ఆయనకి, ఏ రికమెండేషనో లేకపోతే మనం తెలిసినటువంటి నాయకులకు చెప్పి అంత శిక్ష ఉందిలే కానీ ఎంతో కొంత అమౌంట్ కట్టించుకుందాం అనేటువంటి మన మానవుని ఆలోచన. కానీ ప్రభు ఎవరిని వాళ్ళని క్షమించమని అడగలేదు. కానీ ఆయన్ని హింసిస్తున్న వారికి ఏ శిక్ష రాకుండా ప్రభు వారు తరపు నుండి పరలోకముందున్నటువంటి దేవునికి, వారు చేసేదంతా వాళ్ళకి తెలియటం లేదు, వారు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు తెలివి తక్కువటువంటి చర్య చేస్తూ ఉన్నారు, దయచేసి వారిని క్షమించు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు నిజంగా ఆయనంత దయామయుడు, కరుణామయుడు ఆయన. అందుకనే మనం మీకా గ్రంథంలో చూస్తే వాళ్ళు చేసినటువంటి అతిక్రమములను క్షమించే దేవుడు. అసలు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, తన గాయపరిచినప్పటికీ, ఒళ్ళంతా గాయములు రేపినప్పటికీ, హింసించి రక్తము కారుతున్నా కూడా ఆ శ్రమను అనుభవిస్తూ వారిని క్షమించు అని చూపిస్తున్నాడంటే ఎంత కరుణగల దేవుడు మనం చూడగలం. నిజంగా ప్రభు మానవుల దగ్గర నుంచి అదే గ్రంథంలో మనం చూస్తే ఏమడుగుతున్నాడు, ఉత్తమమైనది మీ యుద్ధం నుంచి నేను అడుగుతూ ఉన్నాను, దేన మనస్సు కలిగి కనికరమును ప్రేమించి. నిజంగా కనికరము గల దేవుడు. ఈ రోజులో మనం చూస్తే మనుషుల్లో కనికరం అనేది మనకి కనిపించట్లేదు. స్వార్థపూరితమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ సులభం కోసమే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఆ యొక్క
వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికే, కానీ ఆత్మీయమైనటువంటి జీవితం గురించి కానీ, వారి యొక్క రక్షణ గురించి కానీ ఎవరు ఆలోచన చేయటం లేదు. చూడండి, అలాంటి నిజంగా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన ప్రభువు క్షమాపణ కోరుతా ఉన్నాడు. నిజంగా అమ్మ, నీ గురించి నా గురించి కూడా ప్రభువు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం అజ్ఞానులుగా ఉండి మన ఇష్టం వచ్చిన మార్గాన్ని ఎంచుకొని ఎక్కడో చిక్కులో పడిపోతూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క నిజదేవుణ్ణి వదిలిపెట్టి, సృష్టికర్తను వదిలిపెట్టి ఈ వైపు పరిగెడతా ఉన్నాం. ఏదైతే విసర్జించబడిందో దాన్నే మనం ప్రాముఖ్యంగా ఎంచుకుంటూ ఉన్నాం. ప్రభు దాని గురించి ఆయన సిలువలో ఇంకా ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు. నిజంగా ఒక వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6:6లో దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఇక్కడ హెబ్రీ భక్తుడు చెప్తా ఉన్నాడమ్మా. సో మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనని అవమానపరుస్తూ ఉన్నారంట. చూడండి, ఇంకా మనం వాళ్ళంటే అప్పుడు పరోక్షంగా ప్రత్యక్షంగా సిలువ వేశారు, మనం పరోక్షంగా ఇంకా ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నాం. తెలిసి తెలియని విషయాలు, ఆ యొక్క విగ్రహాలని పూజించటం, లేకపోతే సృష్టిని పూజించటం, ఆ సత్యదేవుడిని వదిలిపెట్టి మన యొక్క ఆలోచనల విధానం పట్ల మన యొక్క సొంత ఆలోచనలను, సొంత స్వభావాలని, సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కొరకు ఆయన ఇంకా మనము సిలువ వేస్తూ ఉన్నాం. బాహాటంగా పబ్లిక్గా ఆయన్ని అవమానపరుస్తూ ఉన్నాం. చూడండి, అందుకని ప్రభు వారందరి తరపున మీ గురించి నా గురించి తండ్రి వీరేమి చేస్తూ ఉన్నారు, వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు, వారి మార్గములు చెడిపోయినవి, వారి యొక్క సొంత మార్గములు ఎంచుకుంటూ ఉన్నారు, అసత్య మార్గాన్ని విడిచి సొంత మార్గముల వైపు వెళ్తూ ఉన్నారు, దయచేసి వారిని క్షమించు అని చెప్పేసి ప్రభు క్షమాపణ కోరుతూ ఉన్నాడు. చూడండి, దీన్ని బట్టి మనం ఏంటంటే మన ప్రభు కరుణగల దేవుడు, జాలిగల దేవుడు, ఇతరులను మనం క్షమించాలి అనేటువంటి గొప్ప ఆయన ఉద్దేశాన్ని ఆయన మాటల ద్వారా అంత శిక్షణ అనుభవిస్తూ కూడా ప్రభువు నీకు నాకు ఈ రోజున సిలువలో ఆ యొక్క మొట్టమొదటి మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువుల పట్ల క్షమాపణ కలిగి మనం ఉండాలి. అలాంటి గొప్ప ప్రేమ చూపించనుంటే యేసయ్య నిజంగా అదే గొప్ప ఆయుధం. వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద ఆయుధాలతో ఆయన్ని హింసించారు, రక్తం వచ్చేటటువంటి శరీరాన్ని చీల్చారు, ఆయన ఒకే ఒక ఆయుధాన్ని ఉపయోగించాడు, ఏంటంటే వాడిని క్షమించండి అని. ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ ఆయన సిలువ మ్రానుపై వేలాడుతూ చూపించాడమ్మా. చూడండి, ఆ కరుణ యొక్క ప్రాముఖ్యతను ప్రభువు ఆ యొక్క మాటలో మనందరికీ చెప్పి ఉన్నాడు. మరి నీవు నేను అలాంటి కరుణ గుణం లేకపోతే దీన మనసు, ఆ కనికరాన్ని మనం పొందుకుంటూ ఉన్నామా? లేకపోతే ఏదో నామకార్థంగా క్రైస్తవులోనే పిలువబడుతూ క్రీస్తును ఫాలో అవ్వకుండా, ఆయన మాటలను వినకుండా, ఆ వాక్యాన్ని అభ్యసించకుండా, సేవకుల మాటలకు లోబడకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మన యొక్క మనసు ఏది చెప్తే అది చేస్తూ పోతూ ఉన్నామా? మనమే గమనించుకుందాం. అయ్యా, వీరేమి చేయుచున్నారో వీరు వేరుగురు గనక వీరిని క్షమించు అని చెప్పేసి ప్రభు బ్రతిమాలుతూ ఉన్నాడు. నీ గురించి నా గురించి, నీ సమస్య గురించి నా సమస్య గురించి, నీ పాపములు నా పాపముల గురించి ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తల్లి, మరి ఆ ప్రేమను పొందుకోవడానికి తన సిలువ ఎద్దకు నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఏదైతే నీకు అడ్డుగా ఉందేమో, ఒకవేళ నీలో కోపం, ఆ గర్వం, అహం ఉంటే వాక్యం అనేటువంటి విత్తనాలు ఆ యొక్క మన హృదయంలోనికి రాలేవు. విత్తవాను ఉపమానం మనం చూస్తే పంట మీద ఎన్ని విత్తనాలు వేసినా అవి మొక్కలు, ఆ విత్తనాలు భూమిలోకి పోవు. అలాంటి పంట హృదయం, అహం, గర్వం ఉన్నప్పుడు వాక్యమైనటువంటి మొలకలు మన హృదయాల్లో రావు, మొలవు. ఎందుకంటే ప్రభువు ఆయన దీనుడు గనక, ఆయన కనికరము చూపే దేవుడు గనక మనల్ని మన యొక్క తప్పుల పట్ల, మన యొక్క పాపముల పట్ల ఆయన విజ్ఞాపనం చేసి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు
ఎరుగురు కనుక క్షమించమని అడుగుతూ ఉన్నాడు. సో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం చిన్న బాధ వచ్చినప్పుడే, చిన్న శారీరకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడే మనం మనుషుల్ని అసహించుకుంటాం, లేకపోతే కోప్పడతాం, విసిగించుకుంటాం. కానీ ప్రభువు ఆయనకి శరీరము ఆయన ఏమంటారు శిలువ మ్రానుపై ఆకాశంలో వేలాడుతూ కూడా ప్రభు అంత బాధలో కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అలాంటి క్షమాపణ గుణము మరి నీవు నేను క్రైస్తవులని పిలువబడే మీరు నేను కలిగి ఉన్నామా? ఈ రోజున మన హృదయ పరిశీలన చేసుకుందాం.